హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే మళ్ళీ ఒక హెల్దీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఆనియన్ పెసరట్ అనమాట. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 కప్స్ దాకా పచ్చ పెసలను అయితే తీసుకోవాలండి. గ్రీన్ మూంగ్ దాల్ అంటాం కదా, వీటిని తీసుకోవాలి. ఇవి నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోండి. డస్ట్ పార్టికల్స్ ఏమీ లేకుండా క్లీన్గా తీసుకోండి. మనకి పెసల్లో ఏంటంటే మంచి ప్రోటీన్స్, ఇంకా ఫైబర్, విటమిన్స్ అన్నీ చాలా పుష్కలంగా ఉంటాయండి. ఇందులోనే 1 కప్ దాకా మనము రెగ్యులర్గా యూస్ చేసుకునే రైస్ని తీసుకోవాలండి. 2 కప్స్ పెసలకి 1 కప్ రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పచ్చిశనగపప్పు యాడ్ చేయటం వల్ల మన దోశ అనేది క్రిస్పీగా అలానే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వస్తుంది. మీకు నచ్చదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు వీటిని ఒక 3 నుంచి 4 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కొద్దిగా వాటర్ వేసి నైట్ మొత్తం నానబెట్టేసుకున్నానండి. ఇక్కడ నేను మరుసటి రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నైట్ అయితే ఇలా నానబెట్టేసుకున్నాను. చూసారా, పొద్దునకి మనకు పప్పులన్నీ చక్కగా నానిపోయింది కదండి. ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ మనము ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండి మనకేమీ ఫెర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదండి. పిండి రుబ్బుకున్న వెంటనే ఇలా చక్కగా దోశలు చేసుకోవచ్చు. అందుకనే నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం కాబట్టి నైట్ నానబెట్టుకున్నాను. ఇందులోనే ఒక 2 ఇంచుల దాకా అల్లం ముక్కలు, ఇంకా 4 పచ్చిమిరపకాయలను అయితే వేసుకోవాలండి. మీరు ఒకవేళ నైట్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ అయితే నానబెట్టేసుకున్నారంటే నైట్ బ్రేక్ఫాస్ట్ టైంకి అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పులను అయితే మనం ఇలా ఫైన్ పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కడ పలుకు అనేది లేకుండా మెత్తని పేస్ట్ లాగా మనము రుబ్బుకోవాలి. మళ్ళీ మిగిలిన పెసల్ని కూడా ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. ఈ పెసరట్ అయితే మన హెల్త్కి చాలా మంచిది. అలానే వెయిట్ లాస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ పెసరట్టులోకి అయితే చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చట్నీ ప్రాసెస్ చూద్దాము. 1 కప్ దాకా వేయించుకున్న పల్లీలు, ఇంకా కొద్దిగా పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఫ్రెష్ కొబ్బరి తురుమునైతే వేసుకుంటున్నానండి నేను. అలానే కొద్దిగా చింతపండు, మీ కారంకి తగ్గట్టుగా ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలని వేసుకోండి. రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసుకొని మిక్సీ మూత పెట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలండి చట్నీనైతే. ఇందులో కొబ్బరి అయితే మీరు కొబ్బరి తురుము వేసుకోవచ్చు, లేకుంటే కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని చేసుకోవచ్చండి. చూసారా, ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్నామంటే మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీరు కావాలంటే పోపు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ దోశ పిండి కన్సిస్టెన్సీ అనేది మనకు కొంచెం థిక్గానే ఉంటుందండి. నార్మల్ దోశ పిండి కన్సిస్టెన్సీ అయితే ఉండదు. పిండి మరీ లూజ్ అయిపోయిందంటే మనకు దోశలు అనేది కరెక్ట్గా రాదండి. సో దానికి తగ్గట్టుగా పిండి చూసుకొని కలుపుకోండి. స్టవ్ మీద ఆల్రెడీ నేను దోశ పెనం అయితే వేడి చేసుకున్నానండి. ఇలా ఒక గరిట పిండి వేసుకొని నార్మల్ దోశ స్ప్రెడ్ చేసుకున్నట్టు పెసరట్టుని వేసుకోండి. ఇవి కొంచెం మందంగా ఉన్నట్టే అనిపిస్తుందండి, బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మాకైతే పెసరట్టు ఇలా బాగా క్రిస్పీగా ఉంటేనే ఇష్టం అండి. అందుకనే ఇలా కొంచెం పచ్చిశనగపప్పు వేసుకొని చేసుకుంటాను. ఇలా ఒట్టిగా పెసరట్టు వేసుకొని చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుందండి. లేకుంటే మనము ఉల్లిపాయలు, క్యారెట్ అలా వెజిటేబుల్స్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. నాకైతే ఉల్లి పెసరట్టే ఇష్టం అండి, చాలా బాగుంటుంది. ఎక్కువ ఆనియన్స్ వేసుకొని చేసుకుంటాను, చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక గరిట పిండి వేసుకొని పెనం మొత్తము చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇవి ఇలా కొంచెం కాలిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. నాకైతే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే ఇష్టం అండి. మా వారికి అయితే తక్కువ ఉల్లిపాయలు వేసుకోవటమే ఇష్టం అన్నమాట. నాలాగా ఎంతమందికి ఇలా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవటం ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో అయితే నాతో షేర్ చేయండి.
ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని మనం చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకొని పెసరట్టు చేసుకోవటం వల్ల ఏంటంటే ఒకటి రెండు పెసరట్టు తినే లోపలే మనకు స్టమక్ అయితే చాలా ఫిల్ అయిపోయినట్టు ఉంటుందండి. వెయిట్ లాస్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. నేనైతే ఎప్పుడు పెసరట్టు చేసుకున్నా సరే ఇలా ఎక్కువ ఉల్లిపాయలే వేసుకుంటానండి. ఇంకా ఎక్కువ ఉల్లిపాయలు కూడా వేసుకుంటాను, బాగుంటుంది. మీరు పెద్దవాళ్ళు తినేలా ఉంటే ఉల్లిపాయలు, క్యారెట్, అల్లం, పచ్చిమిర్చి అలా అన్నీ కూడా వేసుకోవచ్చండి. బట్ నేనైతే ఉల్లిపాయలు ఒకటే వేసాను. ఇలా మీకు ఎన్ని పెసరట్లు కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇవి వేడివేడిగా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకైతే అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తే లైక్ చేయరు కాబట్టి ఓన్లీ ఇలా ఆనియన్స్ వేస్తే కూడా సరిపోతుందండి. మేమైతే ఈ మధ్య అన్నీ ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్టే చేసుకుంటున్నామండి. నార్మల్ దోశ అయితే చేసుకొని కూడా చాలా రోజులు అయిపోతుంది. ఇలాంటి హెల్దీ దోశ రెసిపీసే చేసుకుంటున్నాము, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ మెజర్మెంట్స్తో చాలా బాగా కుదురుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ వెయిట్ లాస్ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి.